నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రజావాణి నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో దాదాపు ఈ 8 రోజుల వ్యవధిలో మొత్తం 8 సార్ల ప్రజావాణి నిర్వహిస్తే 8 సార్లు కూడా మొత్తం ధరణికి సంబంధించినటువంటి బాధితులు ఎక్కువ కనబడుతూ ఉన్నారు. ఇక ధరణి విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కూడా సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి. ధరణి స్థానంలో భూమాత అనేటువంటి పోర్టల్ను తీసుకొస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలోనే పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడడం జరిగింది. ఇక ధరణికి సంబంధించినటువంటి విషయంలో దాదాపు 4 సంవత్సరాలుగా ధరణికి సంబంధించి భూ పోరాట సమితిగా ఏర్పడి ఆ పోరాటం చేస్తున్నటువంటి వెంకటరెడ్డి గారు, అలాగే మన్న నరసింహ గారు మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. మొత్తానికి ధరణిని తీసివేస్తాము, ఇక్కడ భూమాత అనేటువంటి పోర్టల్ని తీసుకొస్తామనేటువంటి మాటలు అయితే వినబడుతున్నాయి. మీకు ఆ రకంగా ఏమైనా సంకేతాలు కనబడుతున్నాయా? ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ధరణి పోర్టల్ మీద డిసెంబర్ 13వ తారీఖున ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో స్పష్టంగా వారు చెప్పింది ఏంటంటే అసలు లోపాలు ఏం జరిగినాయి ధరణి పోర్టల్ అనే దాని మీద ఫస్ట్ ఫేజ్లో దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఏంటంటే ధరణి పోర్టల్లో ఏమైనా మార్పులు చేయాలన్నా ఇప్పుడున్నటువంటి ఆర్ఓఆర్ చట్టం ఏదైతే 2020 ఆర్ఓఆర్ చట్టం ఉందో ఆ చట్టం బేస్ తోటే ధరణి పోర్టల్ వచ్చింది. అంటే హక్కుల రికార్డుని, కాగితాల మీద ఉన్నటువంటి హక్కుల రికార్డుని కంప్యూటర్లోకి ఎక్కించి ఆ రకంగా పోర్టల్ రూపంలో మనకు సమాచారం పెట్టారు. కానీ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే అసలు ధరణి పోర్టల్లో ఇప్పటివరకు 18 లక్షల ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. అంటే 8 నుంచి 10 లక్షల మంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు కావాలని తిరుగుతూ ఉన్నారు. ధరణి పోర్టల్లో మాకు సమస్యలు ఉన్నాయని 2,31,000 మంది ఇప్పటికే దరఖాస్తు పెట్టి వేరే స్టేజిలో ఇప్పుడు అవి కలెక్టర్ల స్థాయిలో, ఎంఆర్ఓ స్థాయిలో, సీసీఎల్ఏ స్థాయిలో పెండింగ్ ఉన్నాయి. ముందు వీరన్ని సమస్యలు పరిష్కారం చేసి అంటే పెండింగ్ అప్లికేషన్స్ ఏవైతున్నాయో వాటిని క్లియర్ చేసి మిగతా 18 లక్షల ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఆ తర్వాత ధరణి పోర్టల్ని మార్చే ప్రక్రియలో భాగంగా భూమాత పోర్టరా లేకపోతే ఇంకొక ఏది చేయాలన్నా కూడా 2020 ఆర్ఓఆర్ చట్టానికి సవరణ చేయాలి, లేదా పాత చట్టానికి సంబంధించిన మంచినంతా కూడా దీంట్లో చేర్చాలి. కానీ ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారం అయితే పోర్టల్ని మార్చడం సాధ్యం కాదు, పోర్టల్ పేరు మార్చడం కూడా సాధ్యం కాదు. చట్టంలో మార్పు వస్తేనే అది సాధ్యమవుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. బహుశా బడ్జెట్ సమావేశంలో ఈ పోర్టల్కి సంబంధించిన ఏదైనా పేరు మార్పు కానీ ఆర్ఓఆర్ చట్టానికి ఏమైనా సవరణలు కానీ తీసుకొస్తే కానీ ఈ సమస్యలన్నీ కూడా మనం క్లారిటీగా చెప్పలేము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో, చాలా ప్రాంతాల్లో, చాలా నియోజకవర్గాలు తిరిగే సందర్భంలో ధరణి పోర్టల్లో ఉన్నటువంటి రకరకాల సమస్యలు వారి దృష్టిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి పూర్తి నాలెడ్జ్ ఉంది ధరణి పోర్టల్లో చాలా లోపాలు ఉన్నాయి, ఆ పోర్టల్ని లోపాలు ఉన్నాయి కాబట్టి రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు రేపు భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. పోర్టల్ని మార్చడమా ఏదనేది ఆర్ఓఆర్ చట్టం దానికి సంబంధించినటువంటి మార్పులు జరిగితేనే పోర్టల్ మార్చేదానికి అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. ఏదేమైనా ఉన్న పెండింగ్ అప్లికేషన్స్ అయితే ముందు క్లియర్ చేయాలి. నేను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ముందు పోర్టల్లో వచ్చిన అప్లికేషన్స్ని క్లియర్ చేసేదానికి సరైనటువంటి చొరవ తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వెంకటరెడ్డి గారు, ప్రధానంగా అక్కడ కబ్జా కాలం ఉంటేనే ఎవరు కౌలు రైతు ఏందనేది తెలియడానికి అవకాశం ఉంటుంది. కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తామనేటువంటి విషయాన్ని మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇప్పుడు కబ్జా కాలాన్ని తీసుకొస్తే వ్యతిరేకత రాబోతుంది. ఇప్పుడు ఒకవేళ భూమాత కొత్త పోర్టల్లో పెట్టినట్టు ఏది ఉంటే వ్యతిరేకత వస్తుంది అనేటువంటి మాటలు వినబడుతుంది. నిజంగానే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా క్రియేట్ అయితే? అటువంటివి ఏం రావు. ఇప్పుడు మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకు భూములలో కబ్జా కాలంలో ఉంటే అటువంటి సమస్యలు వచ్చిన సందర్భం ఏం లేవు. ఎవరైతే భూమి ఎలాగూ సాగు చేసుకోలేని సందర్భంలో కౌలుకిస్తాడు, కౌలుకిచ్చిన వాళ్ళందరి పేర్లు కూడా ఏమి ఎక్కవు. చాలా దీర్ఘకాలంగా కౌలుదారులు ఉన్న వాళ్ళకే ఆ పేర్లు వస్తాయి. దానివల్ల ఏదో ఎవ్రీ ఇయర్ ప్రతిసారి పహాని రాయాల్సిందే, ప్రతిసారి మనకు రిటర్న్గా ఒక ఎక్కడో మన పుస్తకాలలో ఉండాల్సిందే. అయితే నాది ఒక ధరణి బాధితుని నాకు అన్ని రకాల ఇన్ఫ్లుయెన్సులు ఉండి కూడా నా పార్ట్నరు ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా నేను గత 4 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాము. ఒక 250 సార్లు కలెక్టరేటు, 250 సార్లు మండల ఆఫీస్ తిరగాల్సి వచ్చింది. నేను 20 సంవత్సరాల నాడు ముఖ్యమంత్రిని కలిసి ఒక కర్మన్ఘట్ ఇష్యూలో 1400 ఎకరాల క్లియరెన్స్ తీసుకొచ్చినోన్ని, ఒక జీవో తీపించుకొచ్చినోన్ని, నా సొంతం మేము పట్టా ల్యాండ్ కొన్న ల్యాండ్ను మాకు రాయడానికి
గత 4 సంవత్సరాల నుంచి ఈ 500 సార్లు తిరిగినా కూడా ఇప్పటికి కాలేదు. స్టిల్ ఈ రోజు కూడా పెండింగ్లో ఉన్నది. ఎన్ని ఎకరాల సమస్య మీకు అది? అది 5 ఎకరాలు మనది రావాల్సిన పట్టా ల్యాండ్ కొన్నదే, అది ఎక్కలేదు. విఆర్ఓ చేసిన పొరపాటు వేరే వాళ్ళకు రాశాడు, అది క్యాన్సిల్ చేయించాము. క్యాన్సిల్ చేయడానికి 6 నెలలు తిప్పారు. మాది మాకు రాయడానికి 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. సో ఈరోజు కూడా దాని విషయంలో ఎలాంటి మాకు న్యాయం జరగలేదు. తర్వాత మాది ఉన్న గ్రూపు ఏదైతే ఉన్నదో, గ్రూపు కొన్న 38 ఎకరాల గ్రూపులోనే ఒక 10 తప్పులు ఉన్నాయి ధరణిలో. మా ఊర్లో కూడా ల్యాండ్ ఈ ఫస్ట్ ధరణి వచ్చినప్పుడు, పాస్బుక్లు వచ్చినప్పుడు మా ఇంట్లో మా ఫాదర్, మా తాత ముత్తాతల నుంచి పొలము మాకు పాని, ఆయన 42 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు వచ్చింది. మా అన్నకు ఎంఆర్ఓ, ఆయన రిటైర్డ్ ఎంఆర్ఓ అంటే ఆయనకు పాస్బుక్ లేదు, నాకు పాస్బుక్ లేదు. ఇట్లా మా ఇంట్లో భోజనాలు, ఎమ్మెల్యే గారు వచ్చి ఫస్ట్ ప్రోగ్రామ్ మా ఊర్లో నందివనపర్తిలో. సో ఇది మా స్టోరీ. ఇప్పటికి కూడా సెట్ కాలే. ఇప్పుడు కొత్తగా తెచ్చేటువంటి భూమాత పోర్టల్లో లేకపోతే ఇంకేదో పేరు పెట్టేసేటువంటి దానిలో ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, మీలాంటి లక్షలాది మంది బాధితులకు పరిష్కారం దొరుకుతుంది అన్నటువంటి ఆశ ఉందా? నా అభిప్రాయం ఏంటంటే భూమాత పోర్టల్ వచ్చినాక చేస్తున్నది ఏమొద్దు, దీంట్లోనే చేయొచ్చు, మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు దాన్ని సృష్టించినప్పుడు దానికి సమస్యను కూడా ప్రాబ్లం చేసేది ఉంటుంది డెఫినెట్గా, ఏ సాఫ్ట్వేర్ అయినా. ఇప్పుడు ఇంకొక చిన్న విషయము, మా ల్యాండ్లోనే మాకు అమ్మిన ఎవరైతే ఉన్నారో ఒక కంపెనీ ద్వారా మేము కొన్నాం. ఆ కంపెనీ ఉన్నదంతా అమ్మేసుకున్నాడు. ఇప్పటికీ వాళ్ళ పేరు వస్తుంది, అది తీసేయడానికి ఆప్షన్ లేదంటారు. మాకు TM33 అని ఏదైతే మిస్ అయిన సర్వే నెంబర్ కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నది, అది పెట్టడానికి ఆప్షన్ కోసం సంవత్సరము వెయిట్ చేశాము. CCLA డైరెక్టరు సంతకం వచ్చినాక ఇంకో సంవత్సరం అయింది. మళ్ళీ ఇప్పటికి కూడా మళ్ళీ ఎవరు బంట్రోత్ కాడికి వెళ్ళి రిపోర్ట్ అడుగుతారు, పైనుంచి మళ్ళీ CCLA పోమంటారు, మళ్ళీ CCLAకి వెళ్ళి కిందికోవాలంటారు. ఇది ఏం తిప్పుడు ఏంది? 5 నిమిషాలలో MRO మనసు పెట్టి చేస్తే 5 నిమిషాలు అయ్యే పనిని మేము 5 సంవత్సరాలు, ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఒక 40 సంవత్సరాల అనుభవము, 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిగానే నేనే ఇంత సఫర్ అవుతుంటే సాధారణ మానవులు, సాధారణ వ్యవసాయదారులు, కూలీలు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు? ఇది సీరియస్గా ఈ కొత్త ప్రభుత్వానికి నేను మనవి చేసుకుంటే ఏమంటే, మీరు దాని మీద ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి పెట్టేసి ఇమీడియట్గా దర్యాప్తు చేయండి. సవరణలు, ఈ ధరణిలో సవరణలు చేయండి. తర్వాత మనం అవకాశం బట్టి మనము ఏం పేరు మారుస్తాము, వెబ్సైట్ ఎలా చేస్తాం అనేది తర్వాత చేయండి. ఫస్ట్ అయితే ఈ ఉన్నదాన్నే చేయండి. ఇదే ధరణికి సంబంధించినటువంటి విషయంలో పేరు మార్చే కంటే ముందు ఏదైతే 8 నుంచి 10 లక్షల వరకు ఉన్నటువంటి అప్లికేషన్లను, దానికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేసిన తర్వాత ఆ మార్పు అనేది జరిగితే బాగుంటుందనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.